హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందుగా వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే వీడియోనైతే లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేళ్ళండి. ఈరోజు మేము హంసల దీవి సముద్ర స్నానాలకైతే వెళ్తున్నాము. ఈ వ్లాగ్ మొత్తము కూడా చూసేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా డే మొత్తము ఎలా గడిచింది అనేది చూపిస్తాను. మార్నింగ్ మేము 6:30కి అలా అయితే బయలుదేరాము. అసలు మంచు చూడండి ఎంత మంచు పట్టేసిందంటే అసలు ముక్కులు మొత్తము పట్టేస్తున్నాయి అలా బండి మీద వెళ్తున్నా కూడా. నేను మా పెద్ద మామ అయితే కలిసి వెళ్తున్నాము. అంటే చిన్ని బాబుని తీసుకుని నేను పెద్ద మామ బండి అయితే ఎక్కాను. అలానే పెద్ద మామ వాళ్ళ వైఫ్ అలానే మా బావగారు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక బండి మీద అయితే వచ్చారు. అలానే మా మావయ్య మా అత్తయ్య వాళ్ళిద్దరూ ఒక బండి మీద వచ్చారు. అలానే మా మరిది గారు మా వారు వాళ్ళిద్దరు ఒక బండి మీద వచ్చారు. బండి అయితే సరిపోయేలాగా లేదని చెప్పేసి ఇలా అడ్జస్ట్ అయ్యి అయితే కూర్చున్నాము. మా ఇంకొక మామ వాళ్ళేమో వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయారంట. ఇంకా మేమైతే మేము ముగ్గురు కలిసి అయితే వెళ్ళాము. అలానే మాతో పాటు మా ఇంకొక పెద్ద మామ వాళ్ళు కూడా వచ్చారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మా మామయ్య వాళ్ళు మొత్తము నలుగురు, మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే 5గురు మొత్తము. వాళ్ళలో ఒక అమ్మాయి, 4 అబ్బాయిలు అయితే ఉన్నారు. మా మామయ్య అయితే చాలా అందరికన్నా కూడా లాస్ట్ అబ్బాయి, చివరి అబ్బాయి. మేమైతే పూజలు చేసే స్నానాలకైతే వెళ్ళలేదు. అంటే అందరూ స్నానాల పౌర్ణమి అని చెప్పేసి దేవుడికి పూజ చేసుకుంటానికి వెళ్తారు కదా. అంటే అక్కడ దేవుడిని కొలుస్తూ అక్కడికి వెళ్ళేసి స్నానం చేసి అక్కడ శివలింగం అవి చేసి అలానే పూజ చేసుకుని అలా చేసి వస్తారు కదా స్నానాలు. కానీ మేమైతే ఆ స్నానాలకి కాదు వెళ్ళేది. మేమైతే మైలు స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ మేమైతే మైలు స్నానానికే వెళ్తున్నాము. అంటే మా మామయ్య వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పాను కదా. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ విధంగా సముద్ర స్నానాలు అయితే చేయాలంట. అందుకని చెప్పేసి మేమైతే వచ్చాము. మేమైతే నార్మల్గా మునిగేసి వెళ్ళిపోవడమే. ఇంకా పూజలు టెంపుల్స్ అవన్నీ కూడా ఏమీ తిరగకూడదంట. ఇంకా అందుకని చెప్పేసి మేము వెళ్ళి అందరము కూడా తల స్నానాలు అంటే సముద్రంలో మునిగేసి అయితే వచ్చేసాము. అదంతా కూడా ఇప్పుడు చూపిస్తాను. మేమైతే ఆల్రెడీ హంసల దీవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మేము ఇంతకు వెళ్ళేది ఎక్కడికో మీకు చెప్పలేదు కదా. కృష్ణా డిస్టిక్ హంసల దీవికి అయితే వచ్చేసాము. ఇది మాకు దగ్గరే. అంటే మీ విలేజ్ ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు కదా. మా విలేజ్ అయితే అవనిగడ్డ నుండి కోడూరు వెళ్ళే మధ్యలో వలందపాలెము. అలానే ఇప్పుడు చూపిస్తున్నది అయితే మీకు హంసల దీవి బీచ్. అసలు బీచ్ దగ్గర చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అసలు వేలు జనం ఉన్నారు. అసలు అమ్మో ఎంతమంది ఉంటారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. నార్మల్ టైమ్స్లో వచ్చాం కానీ ఇలా సముద్ర స్నానాలు ప్రతిసారి చేస్తారు కదా 1 ఇయర్కి ఒకసారి. అలా అయితే ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి అయితే మాత్రం రష్ మామూలుగా లేదు. అసలు వస్తూనే ఉన్నారు జనం. అసలు చూడండి అసలు ఎంతమంది వస్తున్నారో ఎంతమంది వెళ్తున్నారో. వామ్మో వీళ్ళందరినీ చూసి అయితే మాకు చాలా కంగారు అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చాం కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా ఒకలాగా ఫీల్ అయ్యాము. కానీ బాగానే అయిపోయింది మాకు మొత్తము కూడా. కాకపోతే వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గానే వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మాకు 1 అవర్ జర్నీ పట్టింది. అంటే హంసల దీవి నుండి మాకు పాలకాయ తిప్ప రావడానికి చాలా టైం పట్టేసింది. మేమైతే బీచ్ దగ్గరకు వచ్చేసాము. బండ్లు అయితే కొంచెం దూరంలో పెట్టి ఇంకా సముద్రం దగ్గరికి అలా నడుచుకుంటూ వచ్చేసాము. అసలు జనం చూసారా ఎలా ఉన్నారో, ఎంతమంది జనం ఉన్నారో. పైన నుంచున్న వాళ్ళు పైనే ఉన్నారు, లోపల స్నానాలు చేసేవాళ్ళే ఉన్నారు. అసలు జనం అయితే చూడండి అసలు ఎంత కిటకిటలాడిపోతున్నారో. అసలు ఇలా అందరూ కూడా చేస్తారంట. దీనిని స్నానాల పౌర్ణమి అంటారంట. దీని గురించి నాకు అంత ఐడియా ఏమీ లేదు. నార్మల్గా నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూసారా ఇలా అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా పూజలు చేస్తారు. మేబీ మేము కూడా మాకు అంటే మైలు అలా లేకపోతే మేము కూడా చేసేవాళ్ళమేమో. మేమైతే 1 ఇయర్ వరకు వాకిట్లలో పసుపు కుంకుమ వేయకూడదు, అలానే కొబ్బరికాయ కొట్టకూడదు. ఎలాంటి టెంపుల్స్కి వెళ్ళినా కూడా కొబ్బరికాయ కొట్టకూడదు. అలానే శతగోపురం అంటారు కదా తల మీద పెడతారు, అది కూడా పెట్టించుకోకూడదంట. మార్నింగ్ టైంలో వ్యూ అయితే భలే ఉంది. అసలు బీచ్ దగ్గర సూర్యుడు కనిపిస్తూ అలానే జనం అందరూ కూడా ఉన్నారు కదా. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే ఈ జనాన్ని చూస్తుంటేనే నాకు కళ్ళు నిండిపోయాయి. అంతమంది ఉన్నారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం ఉంటారు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు ఇక్కడికే నాకు తెలిసి. అసలు చూడండి ఎంతమంది జనం ఉన్నారో. నేనైతే స్నానం చేయలేదు. పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసి అంటే పిల్లలిద్దరిని సముద్రంలో నీళ్ళలో ముంచిన తర్వాత వాళ్ళిద్దరికి తల తడిపిన తర్వాత వాళ్ళిద్దరికి బట్టలు మార్చేసేసిన తర్వాత ఇంకా నేను చేద్దామని చెప్పేసి ఫస్ట్ పిల్లలిద్దరికి అయితే స్నానాలు చేపిచ్చేసేసాను. ఇగోండి మా మామయ్య వాళ్ళ ఒక అన్నయ్య ఈయనైతే
నేను మా పెద్ద మామయ్య బండి ఎక్కొచ్చాను అని చెప్పాను కదా! ఈ మామయ్య బండే నేను ఎక్కొచ్చింది. అంటే మా మామయ్య వాళ్ళు 5గురు అని చెప్పాను కదా! మా మామయ్య ఐదో అబ్బాయి అయితే ఈయన నాలుగో అబ్బాయి. అర్థమైంది కదా! ఇంకా మేమైతే సముద్ర స్నానాలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నేనైతే ఎక్కువగా బీచ్ దగ్గర అయితే వీడియోస్ తీయలేదు. ఎందుకంటే బీచ్ దగ్గర స్నానాలు చేసేటప్పుడు అలాంటివి యూట్యూబ్‌లో పెట్టకూడదనేసి విన్నాను. అందుకని చెప్పేసి ఎక్కువగా అయితే ఏమీ వీడియోస్ తీయలేదు. ఇంకా నేను కూడా స్నానం చేసేసి డ్రెస్ అవంతా మార్చేసుకున్నాము. మా వారు ఇంకా అందరము వచ్చిన వాళ్ళందరము కూడా స్నానాలైతే అయిపోయాయి. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే వెళ్ళిపోయే టైంకి అంతా కంగారైపోయింది. అంటే ట్రాఫిక్ అయిపోతుందంట. చాలామంది జనమున్నారు. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలని చెప్పేసి స్పీడ్‌గా అంతా అయిపోయింది. ఇంకా మేమేమో ఫస్ట్ వచ్చాము. అత్తయ్య వాళ్ళు మాకన్నా లాస్ట్ వచ్చారు కాబట్టి అత్తయ్య వాళ్ళతో కూడా అసలు వీడియో తీసుకోలేకపోయాము. వచ్చిన తర్వాత ఇంకా అనుకుంటున్నాము, అయ్యో! వీడియో అసలు తీసుకోలేదు అత్తయ్య, మనం అసలు తీసుకోలేదు అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేను ఒక ముంత మసాలా అయితే తీసుకున్నాను. ఇది మరమరాలతో చేస్తారు కదా! అంటే బొరుగులు అంటున్నారు చూసారా? వాటిలతో అయితే చేస్తారు కదా! అదైతే తీసుకున్నాము. కానీ ఇక్కడ వ్యాపారం అయితే మామూలుగా లేదు. వామ్మో! అసలు రాగి జావ అమ్ముతున్నారు. అలానే ఈ ముంత మసాలా ఉంది చూసారా? మామూలుగా అయితే 10 రూపీసు, 15, 20 అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే 30 రూపీస్ పెట్టారు. కొంటారా చేస్తారా అన్నట్టుగా పెట్టినట్టున్నారు. మేమైతే అక్కడ ఆ మసాలా తీసుకుని ఇంకా బయలుదేరేసాము. ట్రాఫిక్ చూసారు కదా ముందు ఎలా ఉందో. అసలు ఆ ట్రాఫిక్ అంతా వచ్చేసరికి మేము అంటే 10 గంటలకి అక్కడ నుండి బయలుదేరాము. మేము ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. అంటే మీరే చూసుకోండి, అసలు మామూలుగా అయితే అంత టైం పట్టదు. కానీ ఎంత టైం పట్టిందంటే ఇంకా మా వారు కొంచెం బండి స్పీడ్‌గా తోలుతారు కాబట్టి అంత టైమే పట్టింది. లేదంటే అంతకన్నా ఎక్కువ టైమే పట్టుండేది. మేమైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఏమీ చేయలేదు కదా! నీరసంగా ఉందని చెప్పేసి మా వారైతే మధ్యలో ఆపి ఒక డ్రింక్ అయితే తీసుకున్నాము. చెరొకటి డ్రింక్ తాగేసిన తర్వాత నాకైతే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకోమన్నాను. ఇంకా మా వారు కొబ్బరి నీళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా మధ్యలో ఆగేసి ఇవైతే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మార్నింగ్ టైంలో టిఫిన్ అయితే ఏమీ చేయలేదని చెప్పాను కదా! ఇంకా ఇంటికి రాగానే ఆకలేసేస్తుంది. వెంటనే ఇంకా అన్నం కడిగి పెట్టేశాను. మాకు, అత్తయ్య వాళ్ళకి ఇద్దరికీ కూడా కడిగి పెట్టేశాను. మేమొచ్చన్నా సరే అంత అంటే తొందరగానే వచ్చేసాము. అత్తయ్య వాళ్ళైతే ఇంక రావడానికి ఒక అరగంట పైనే పట్టిద్దని చెప్పారు. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇంక వాళ్ళొచ్చేసరికి టైం పట్టేసిద్దిలే, నేను ఎలాగో వచ్చేసాను కదా అని చెప్పేసి అత్తయ్య వాళ్ళకి, మాకు ఇద్దరికి అన్నం అయితే కడిగి పెట్టేసేసేసి తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది. ఇంక తర్వాత కొన్ని చేపలైతే ఉంటే వాటిని ఫ్రిడ్జ్‌లో నుండి తీసి ఇంకా వాటిని మ్యారినేట్ చేసేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఇలా సముద్ర స్నానాలకి వెళ్ళిన ఆ రోజు నాన్ వెజ్ తినమేమో మామూలుగా. ఒకవేళ అంటే మేము పూజలు అలా ఏం చేయలేదు కదా! ఇంక వచ్చి రాగానే ఇంకా నాన్ వెజ్ ఇంకా ఆ రోజు అది కాకుండా సండే కదా అని చెప్పేసి ఇలా నాన్ వెజ్జే వండేసేసాము. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని చేపలని నీట్‌గా వేయించేసుకుంటున్నాను. ఇందులో ఏం వేయలేదు. నార్మల్‌గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసము అలానే కొద్దిగా బియ్యం పిండి కలిపాను అంతే. ఇంకా వీటిని మొత్తాన్ని కూడా మంచిగా మ్యారినేట్ చేపిచ్చేసి నీట్‌గా అయితే ఫ్రై చేసేస్తున్నాను. మా వారైతే చేపల పులుసైతే అంత ఇష్టంగా తినరు. ఫ్రైయే చేస్తాను ఎప్పుడు చేసినా. ఇంకా మా కోసం, అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా చేపలు ఫ్రై చేసేసాను ఆ రోజంతా కూడా. ఆ రోజు మేము 6కి, 6:30కి అలా బయలుదేరేసి వెళ్ళిపోయాం కదా! అంటే సండే రోజు. ఇంకా మాకైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు. మా అందరూ స్నానాలు చేయడానికి కానీ అసలు వేటికి నీళ్ళు లేవు. కొద్దిగా అంటే ఒక 2 బకెట్లు అలా ఉన్నాయి అంతే. ఇంక నీళ్ళైతే లేవని చెప్పేసి ఆ రోజుకి అసలు ఏ పని చేయలేదు. మేము ఎలా అక్కడి నుంచి స్నానాలు చేసొచ్చామో ఇంకా అలాగే ఉండిపోయాము. అసలు రాగానే నార్మల్‌గా అయితే సముద్ర స్నానాలు ఎప్పుడైనా చేస్తే హెయిర్ మొత్తము కూడా పాడైపోతుందని చెప్పేసి రాగానే ఫస్ట్ తలస్నానం చేసేస్తాం కదా! కానీ ఈరోజు మాత్రం అస్సలు చేయడానికి వీలు కుదరలేదు. ఎందుకంటే మాకు అంతా అసలు నీళ్ళు లేవు కదా! నీళ్ళు లేకపోతే ఏ పని చేయలేం కదా! ఫస్ట్ టైం అనిపించింది, వామ్మో! నీళ్ళు లేకపోతే ఇంత కష్టంగా ఉంటుందా అని చెప్పేసి. ఇక్కడ మా అత్తయ్య అయితే నా కోసం టీ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా తలనొప్పిగా ఉందని చెప్పేసానని చెప్పేసి. ఈరోజు ఇది నేను తీసింది ఇది మండే రోజు వ్లాగు. సండే రోజు అలా స్నానాలకి వెళ్ళొచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఫుడ్ వండుకు తిన్నాము అంతే. ఇంకా ఏ పనులు చేసుకోలేదు. అసలు నీళ్ళు లేవు కదా! స్నానాలు చేయడానికి కూడా లేవు. నమ్ముతారో నమ్మరో. ఇంకా మేమైతే ఇక అలాగే ఉండిపోయాము. ఇంకేం చేస్తాం, ముక్కలం ఇద్దరం కాదు, ఉన్నది కూడా చాలా మందిమి ఉన్నాం కదా! ఇక అసలు కుదరలేదు. వచ్చేసి ఇంకా అలానే ఉండిపోయాము. ఇంకా మార్నింగ్ ఇదంతా కూడా మండే రోజు మార్నింగ్ ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత నుండి చూపిస్తున్నాను. నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. కట్టెల పొయ్యి మీద కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా రోజుల నుండి చెప్తున్నాను కదా, నేను కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను అని చెప్పేసి. ఈ వీడియోలోనే మీకు క్లారిటీగా చెప్పేస్తాను, చూసేయండి. ఈరోజు వంట మొత్తము కూడా కట్టెల పొయ్యి మీదే చేశాను. ఎందుకో తెలీదు ఈరోజు కట్టెల పొయ్యి అయితే అంటే స్నానాలు చేయడానికి నీళ్లు పెట్టాలి కదా అని చెప్పేసి మంటేసాను. మంటేసిన తర్వాత ఎందుకో అనిపించింది, మొన్న పిండి వంటలు చేశాం కదా అత్తయ్య నేను, ఇంకా అది బౌల్ ఉంది కదా దాంట్లోనే
అన్నీ కూడా వండుదాము, అంటే కూర అవంతా ఈ బౌల్లో చేద్దాము. అంతకుముందు ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే అవి కడగలేక విసుగొస్తుందని చెప్పేసి చేయాలనిపించేది కాదు కదా. ఇంకా అందుకని చెప్పేసి చేసేవాళ్ళం కాదు. ఇది ఎలాగో మొన్న పిండి వంటలు చేస్తూ పైనుండి తీసాను. ఇంకా అందుకే ఇది ఉంది కదా అని చెప్పేసి ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగానే వచ్చింది, బాగానే కాదండి, చాలా బాగా వచ్చింది. నేను ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఇదే మొదటిసారి. నేను పుట్టిన తర్వాతే మొదటిసారి కట్టెల పొయ్యి మీద మొదటిసారి వంట చేశాను. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను అన్నాను కదా, ఒకసారి చెప్పేస్తాను వినండి మీరు. ముందుగా ఒక బౌల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి మనము ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే వేసేసుకుని అవంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ కర్రీలోకి టమాటాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. తర్వాత మంచిగా ఉల్లిపాయలు అలానే టమాటా ముక్కలు 2 ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మీకు వీలుగా ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర అయితే కరివేపాకు ఉంది కానీ వేయడం మర్చిపోయాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే అంటే క్లిప్ అయితే మర్చిపోయాను, అంటే వీడియో షూట్ అయిందో అవ్వలేదో తెలియదు కానీ ఎడిటింగ్లో కట్ అయిపోయిందో మరేమో కనిపించలేదు. మీరు మాత్రం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసుకుని మంచిగా కలబెట్టుకుని ఈ కర్రీని ఈ టైంలో అంటే ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఎంత మగ్గిస్తే అంత టేస్ట్ వస్తుంది. అంటే ముక్క మగ్గిపోతుంది కదా, క్యాలీఫ్లవర్ ముక్క, ఆ ముక్క అంతా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అసలు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ చక్కగా మగ్గించేసుకోవడమే సిమ్లో పెట్టేసుకుని. తరువాత తగినంత కారాన్ని వేసుకుని ఇందులోకి ఒక 2-3 గుడ్లను అయితే పొరుటుకోవాలి. అంటే మన కూరను బట్టి పొరుటుకుంటే సరిపోతుంది. సేమ్ అసలు క్యాలీఫ్లవర్ కర్రీ లాగానే అసలు ఉండదు. సేమ్ మనకి ఎగ్ ఫ్రై ఉంటుంది కదా, సేమ్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కొంతమంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈజీగా అలవాటు చేయొచ్చు. క్యాలీఫ్లవర్ కర్రీని ఇలా ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా పైన వేసేసి ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కర్రీ అయితే అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేశాను కదా, నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇక రోజు వంటలు కట్టెల పొయ్యి మీదే చేయాలి అనిపించింది. గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ అలానే మనకి ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే మన హెల్త్ బాగుంటుంది, ఎనర్జీగా ఉంటుంది, అలానే గ్యాస్ సేవ్ అవుతుంది. అన్నిటికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. అండ్ అలానే కర్రీ కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. అంటే నార్మల్గా ఈ కర్రీ చేయాలంటే చాలా టైం పట్టేసిద్ది, అలాంటిది చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. మరి నాకెందుకో తెలియదు కానీ కర్రీ మాత్రం అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి, చాలా బాగా వచ్చింది. ఎగ్స్తో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అంతా వేసుకున్న తర్వాత సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. నాకైతే ఈ మంచు వల్ల గొంతు బారిపోవడం అండ్ అలానే ముక్కులు పట్టేయడం ఒక రకంగా ఉంటుంది. ఈ వీడియోలో వాయిస్ ఎలా వస్తుందో తెలియదు కానీ నార్మల్గా అయితే అసలు ఈ వాయిస్ ఇవ్వడానికి నాకు చాలా కష్టంగా ఉంది. అయినా కూడా తప్పడం లేదు, ఎందుకంటే మీతో ఖచ్చితంగా మాట్లాడాలి, మీ ముందుకు నేను రావాలి అని చెప్పేసి నేను ఎలా ఉన్నా సరే ముందు మీతో వీడియో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మీ ముందుకైతే వస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్కి ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమైనా మార్చుకోవాల్సినవి ఉన్నాయా, అలానే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అన్నవి కూడా నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే కర్రీ మొత్తము కూడా రెడీ అయిపోయింది. ఇంకా కర్రీని అయితే దించేసి అన్నం కూడా కడిగి పెట్టేసేసాను. నాకు పెళ్ళి అవ్వకముందు అన్నం వండటమే రాదు, అలాంటిది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అన్నం వండడం అంటే కొంచెం పెద్ద టాస్కే అనుకున్నాను. అంటే అన్నం లాస్ట్లో మాడగొట్టేస్తానేమో, ఎలా వండుతానో ఏమో అనుకున్నాను. కానీ అసలు అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది, అంత బాగా వండేసాను. అసలు అన్నం కూడా పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చింది. ఇంకా పొయ్యి దగ్గర పని మొత్తం అయిపోయింది, వంట చేయడం అయిపోయింది, బాబుని కూడా పంపించేసేసాను. ఇంకా నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేశాను. గిన్నెలన్నీ కూడా ముందు రోజు కడగలేదు కదా, ముందు రోజు మార్నింగ్ నుండి మధ్యాహ్నము నైట్ అండ్ అలానే ఈరోజు మార్నింగ్ మొత్తము కూడా గిన్నెలన్నీ చూసారా ఎన్ని వచ్చాయో. అవన్నీ కూడా మళ్ళీ అత్తయ్య వాళ్ళవి మావి ఇద్దరివి కూడా కలిపేసి కడిగేసాం కదా. అసలు చాలా గిన్నెలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మా వంటగదిలో గిన్నెలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అంటే ఎక్కువ సామాన్లు పెట్టుకోను కదా నేను, అంటే మేము ఉండేది ఇద్దరమే, వండుకునేది ఇద్దరమే. పిల్లలది అంటారా మామూలుగానే, అంటే వాళ్ళకి 2 ప్లేట్స్ అలానే వాడతాం కదా, ఎందుకు వాడతాంలే అని చెప్పేసి చాలా సామాన్లు అయితే పైన పెట్టేసేసాను.
ఇంకా ఇవన్నీ కూడా కడిగేసేసి అత్తయ్య కడిగేసి తోమేసి ఇస్తుంది. ఇంకా నేనైతే మంచం మీద సర్దుతున్నాను. ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయిందని చెప్పేసి అలా సర్దుకుని ఇలా వచ్చేలోపే అసలు అన్నం చాలా త్వరగా అయిపోయింది. నార్మల్గా అయితే ఎంతో కష్టపడినట్టుగా ఉంటుంది కదా, కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్నం వండడం. అన్నం అయితే చూసారు కదా, ఇంకా దింపేసేసి బోర్లో అయితే వేసేసాను. ఇంకా ఏమైనా తడి ఉంటే పోతుంది అంటే మగ్గిపోతుంది అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు కూడా పెట్టాను, పిల్లలకి స్నానాలు చేపించవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా గిన్నెలు మొత్తము కూడా అత్తయ్య కడిగేసి ఇస్తున్నారు. అంటే తోమేసి అత్తయ్య కడిగేసి ఇస్తున్నారు. నేనేమో ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను ఇంటి దగ్గర. అంటే అత్తయ్య కూర్చుని ఒక చోట పని చేయమంటే ఎంత పనైనా చేస్తుంది. నార్మల్గా అటు ఇటు తిరుగుతూ చేయాలంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అమ్మ అని చెప్పేసి అంటది. అందుకని చెప్పేసి అత్తయ్యనైతే కూర్చుని ఇలా గిన్నెలు మొత్తము కూడా కడిగేసేయండి అత్తయ్య అని చెప్పేసి గిన్నెలు అయితే వేశాను. అత్తయ్య గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా అన్నీ ఒక చోట పెడుతుంది. నేను తీసుకొచ్చేసి ఇలా మంచం మీద సర్దేస్తున్నాను. నేనేమో ఈ మధ్య మధ్యలో ఇంకా అంటే ఇల్లు ఊడ్చుకోవడము, బట్టలు మడత పెట్టుకోవడము, పక్క దుప్పట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మడత పెట్టుకోవడము, ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇంకా ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత ఆ అంట్లన్నీ కూడా అన్నీ కడిగేసాం కదా, అవన్నీ కూడా అలా మంచం మీద బోర్లించేసేసి తడంతా పోయిన దాకా అలానే వదిలేసేసాము. ఇంకా అత్తయ్య నేనైతే వచ్చేసి బట్టలు కూడా ఉతికేసాము. అసలు ఈరోజు బట్టలు గిన్నెలు అసలు ఎన్ని గిన్నెలు ఎన్ని బట్టలు అయినాయంటే వామ్మో అసలు మామూలు మాటలు కాదు. అసలు చాలా గిన్నెలు అయ్యాయండి బాబోయ్, అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎన్ని బట్టలు అయ్యాయంటే ఇంకా ఇద్దరివి కూడా కలిపేసి అయితే ఉతికేసేసాము. మా అత్తయ్య ఏమో బట్టలన్నీ కూడా సర్ఫ్లో పెట్టేసేసి ఉతికేసి నాకు ఇస్తుంది. నేనేమో జాడిచ్చేసి తర్వాత కంఫర్ట్ వాటర్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసి పిండేసి ఒక దాంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ కూడా ఇలాగే ఉతికి పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకా మొత్తము కూడా మేము కూడా అంటే తలస్నానాలు చేద్దామని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా ఉతికేసి ఒక చోట పెట్టేసేసి వచ్చేసి తలస్నానాలు అయితే చేసేసాము అత్తయ్య నేను ఇద్దరము. అంటే ఉప్పు నీళ్ళలో తలస్నానం చేసా అంటే అక్కడ ఉప్పు నీళ్ళతో తలస్నానం చేసాం కదా, జుట్టు మొత్తము పాడైపోతుందేమోనని చెప్పేసి ఇదొక టెన్షన్తో ఉండిపోయాము మేము. అసలు ఇంకా మార్నింగ్ అయితే ఎప్పుడు స్నానం చేద్దామా, ఈ పనంతా ఎప్పుడు అయిపోయిద్దా అన్నట్టుగా అనుకున్నాము. ఇంకా ఫైనల్గా బట్టలు మొత్తం ఉతికేసి తలస్నానం చేసేసి వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ కూడా ఆరబెట్టుకుంటున్నాను నేను. అలానే మొన్న ఎవరో ఒకరు కామెంట్ చేశారు, మీరు అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమందో చెప్పండి అసలు అని చెప్పేసి ఒకరైతే ఇలా అడిగారు. మా ఇంట్లో ఎంతమంది ఉంటామంటే మా అత్తయ్య, అలానే మా మామయ్య, అలానే వాళ్ళకి ఇద్దరు కొడుకులు అంటే మా వారు మా మరిది, ఇంకా నేను అంటే పెద్ద కోడల్ని. అంటే మా వారు పెద్ద అబ్బాయి, నేను పెద్ద కోడల్ని. మేమందరము కూడా ఐదుగురము పెద్దవాళ్ళము, ఇద్దరు చిన్నపిల్లలు. మొత్తము 7 మెంబర్స్ అయితే ఉన్నాము. మా ఇద్దరు పిల్లలు, అలానే మా వారు, మా మరిది గారు, అలానే మా అత్తయ్య మామయ్య, మొత్తము ఏడుగురుము. ఏడుగురు ఇడిచిన బట్టలు 2 రోజులవి, అలానే 2 రోజులవి తిన్న గిన్నెలు అన్నీ కూడా ఎన్నొస్తాయో మీరే చెప్పండి. అసలు ఎన్నొచ్చాయంటే కడగలేక చచ్చిపోయామంతే అత్తయ్య నేను. బుజ్జి బుజ్జి బంగారాలు బావ్. ఏయ్ 1 2 3 4 5 6. హాయ్. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? మీ మమ్మీ హాయ్. మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? క్యూట్గా పడుకుని నిద్రపోతున్నాయి భలే క్యూట్గా. వా అర్థని పడుకోండి. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ వస్తా, ఆమె తీసుకొస్తా. మమ్మీకి మీకు కాదు. బాయ్, ఆమె తీసుకొస్తా. ఓకే అరవట్లా అరవట్లా, వాటికి అర్థమైందేమో నేను అన్నం తీసుకొస్తా అని. బట్టలు చూసారా ఈరోజు మేము ఎన్ని ఉతికి ఆరేసామో ఫ్రెండ్స్. వామ్మో ఇన్ని బట్టలు చూసారా, ఇక్కడ కూడా వేసాం మళ్ళీ ఖాళీ లేదని.
ఇప్పుడు అక్కడ ఆరేసి వచ్చానా. చూసారా ఎన్ని బట్టలు ఆరబెట్టాను. చూసారా అన్ని బట్టలు ఉతికినాక కూడా మళ్ళీ ఇంకా బట్టలు ఉన్నాయి. మళ్ళీ ఈ బట్టలు కూడా ఇప్పుడు ఉతకాలి. ఇవి ఇప్పుడు స్నానాలు చేసినవి అత్తయ్య నేను. మళ్ళీ స్నానాలు చేసిన తర్వాత వేడిసిన బట్టలు మళ్ళీ ఇక్కడైతే నీళ్ళు పట్టుకుని పెట్టుకున్నాము వచ్చి ఉతుకుదామని చెప్పేసి. చూసారు కదా ఎన్ని బట్టలు ఉతికామో, అయినా కూడా మళ్ళీ స్నానాలు చేసిన తర్వాత వచ్చిన బట్టలన్నీ కూడా ఉతికి పెట్టేసుకున్నాము. మళ్ళీ రేపటికి ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్పేసి. ఎన్ని బట్టలు వచ్చాయంటే వామ్మో, వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా దడుచుకుంటారు. అసలు అన్ని బట్టలు వచ్చాయి. అవి కాకుండా మళ్ళీ ఇసుక ఇసుకగా ఉన్నాయి కదా, అంటే సముద్రంలో స్నానం చేశాం కదా, ఇసుక ఇసుకగా అనిపించేసాయి. అవన్నీ ఉతకడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా అవన్నీ ఉతికేసి ఆరబెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా అన్నీ ఆరిపోయాయని చెప్పేసి వీటిని కూడా అల్మారాల్లో అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను. అత్తయ్య వాళ్ళవి మావి కలిపేసి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా వేరువేరుగా పెట్టేస్తున్నాను. అంటే ఇంకా అవన్నీ కూడా ఎవరికి వాళ్ళం సర్దేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ నేను సర్దేస్తున్నాను. చెప్పాను కదా మా వంటగదిలో గిన్నెలు మొత్తము కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పేసి. అన్నీ మావే ఎక్కువ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా అంటే అందరివి కలిపేసి కడిగేసేసాం కదా, ఇంకా అవన్నీ కడిగిన తర్వాత బోర్లించేసేసాం కదా, అవన్నీ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు నావి మొత్తము క్లియర్ చేసేసాను అనుకోండి. ఇంకా అత్తయ్య వాళ్ళవి కొద్దిగానే ఉంటాయి. ఇంకా అత్తయ్య తీసుకెళ్ళిపోయి సర్దేసుకుంటుందిలే అని చెప్పేసి ఫస్ట్ నేనే తీసేస్తున్నాను మొత్తము. ఈరోజు అసలు పనులకి ఖాళీగానే అసలు లేము. అంటే చేసిన వాళ్ళం చేసినట్టుగానే ఉన్నాము. అసలు క్షణం కూడా తీరిక లేదు. ఉదయం నుండి కూడా అసలు ఎంత పని చేసినా కూడా ఇంకా తరగని పనిలాగా పని చేస్తూనే ఉన్నాము. ఇంకా అసలు తరగట్లేదు, ఇంకా ఉంది పని అన్నట్టుగా అనిపిస్తుంది. వామ్మో, ఇంత పని మాత్రం అసలు పెట్టుకోకూడదు. కానీ నీళ్లు లేని విలువ అయితే మాకు బాగా తెలిసొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా నీళ్ళు పోతే ఇంక ఇంట్లో అన్ని పనులు ఆగిపోతున్నాయి ఇంతమంది ఉండటం వల్ల. అదే ఒకళ్ళు ఇద్దరు అనుకోండి అంత పని అయితే ఏమీ ఉండదు కదా, నార్మల్గా ఉంటుంది. ఇంతమంది అయ్యేసరికి అందరివి ఆగిపోతున్నాయి. అసలు వామ్మో అనిపిస్తుంది. కానీ నీళ్లు మాత్రం ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీళ్లు పట్టుకోవాలి అని చెప్పేసి మనం ఏ పని చేయాలన్నా నీళ్లు కావాలి కదా మనకి. అందుకేనేమో అసలు నీళ్లు లేనిదే ఏ పని చేయలేము. అబ్బా, అసలు గిన్నెలు కడుగుదామన్నా నీళ్ళు ఉండట్లేదు, బట్టలు ఉతుకుదామన్నా నీళ్ళు లేవు, స్నానాలు చేద్దామన్నా నీళ్ళు లేవు, ఆఖరికి కాళ్ళు కడుక్కుందామన్నా కూడా నీళ్ళు లేవు. మాకు అలాంటి పరిస్థితి వచ్చి పడింది ఈరోజు. ఇంకా అవన్నీ కూడా అంటే గిన్నెలు మొత్తము కూడా ఇంకా లోపలికి తెచ్చేసాను కదా, అవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాను. అసలు అల్మార్లో చూసారా గిన్నెలు మొత్తం అసలు ఏమీ లేవు, మొత్తము తీసేసాము. అలానే ప్లేట్ల స్టాండ్లో కూడా అసలు ఒక్క ప్లేట్ కూడా లేదు. గ్లాసులు, గిన్నెలు, గరిటెలు మొత్తము తీసేసాము. అన్నీ ఇంకా కడిగేసి నీట్గా ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాను. ఎంత పని ఉన్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళము అస్సలు దడవము కదా, అందుకేనేమో అంటే పొలం వెళ్ళి పని చేసే వాళ్ళకన్నా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకన్నా కూడా ఇంటి దగ్గర పని అంటే ఇంటి దగ్గర పని చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది అంటారు కదా, అది ఇదేనేమో. అసలు ఎంత పని ఉందంటే అసలు పొలం వెళ్ళి చేసే వాళ్ళకి కూడా ఇంత చాకిరి ఉండదేమో అనిపించింది. అసలు అత్తయ్య నేను అయితే గుడ్డి చాకిరి చేసామనే చెప్పాలి. అత్తయ్య అయితే ఇంకా కొంచెం లావుగా ఉంటారు కదా, ఆవిడకైతే ఇంకా ఇబ్బందిగా ఉండుంటుంది నాకు తెలిసి. వామ్మో, ఇంత పని అసలు ఎప్పుడు నేను ఇంతవరకు అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలాంటి టైమ్స్లోనే చేసేవాళ్ళమేమో. ఫైనల్గా మొత్తము కూడా సర్దటం అయిపోయింది. ఇంకా చూసారు కదా మొత్తము వంటగది మొత్తము కూడా కళకళలాడిపోతుంది. ఏదేమైనా పని మొత్తము అయిపోయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్ అసలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలానే నా వీడియోస్ చివరి వరకు చూడండి అబ్బా ప్లీజ్. మరో మంచి వీడియోతో వస్తాను మీ ముందుకు. అంతవరకు సెలవు, బాయ్.